యాంకర్ ప్రదీప్ మాచిరాజు కొన్నేళ్లుగా బుల్లితెరపై హవా సాగిస్తున్నాడు. ప్రముఖ ఛానల్స్ లో సక్సెస్ఫుల్ షోలు చేశాడు. ప్రదీప్ హోస్ట్ గా చేసిన షోలు మంచి టీఆర్పీ రాబట్టేవి. ప్రదీప్ మాదిరి సక్సెస్ అయిన మేల్ యాంకర్స్ గతంలో లేరంటే అతిశయోక్తి కాదు. అయితే కొంతకాలంగా ప్రదీప్ స్మాల్ స్క్రీన్ కి దూరం అయ్యారు. ఆయన ఏళ్లుగా యాంకర్ గా వ్యవహరిస్తున్న ఢీ షో నుంచి తప్పుకున్నాడు. ప్రదీప్ స్థానంలో నటుడు నందు వచ్చాడు. దీంతో ప్రదీప్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నాడని కాదు, ఒక సినిమా కోసం షో మానేశాడని పలు రకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈ కథనాలపై ప్రదీప్ స్పందించలేదు. మొన్నీ మధ్య జిమ్ లో వర్కౌట్ చేస్తూ తన న్యూ మేక్ ఓవర్ ఫోటోలను షేర్ చేశాడు. దీంతో కొత్త సినిమా కోసమే ఈ మేక్ ఓవర్ అని ఫ్యాన్స్ భావించారు. దానికి అనుగుణంగా ప్రదీప్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. మరోసారి ప్రదీప్ హీరోగా రాబోతున్నాడట. గతంలో ప్రదీప్ యాంకర్ గా సక్సెస్ అయ్యాక సినిమాలో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు. జులై, అత్తారింటికి దారేది వంటి సినిమాల్లో మెరిశాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. ఇక ప్రదీప్ వరుసగా సినిమాలు చేస్తాడు అనుకుంటే పూర్తిగా సైలెంట్ అయ్యాడు. యాంకర్ గా కంటిన్యూ అయ్యాడు. తిరిగి 3 ఏళ్ల తర్వాత హీరోగా రాబోతున్నాడని సమాచారం. ప్రదీప్ హీరోగా ఒక క్రేజీ మూవీ రాబోతుందట. ఇందులో ప్రదీప్ కి జోడీగా దీపికా పిల్లి నటించనుందని సమాచారం. టిక్ టాక్ వీడియోస్ చేస్తూ ఫేమస్ అయిన దీపికా పిల్లి ఢీ షోలో యాంకర్ గా సందడి చేసింది. ఈ షో ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది. వాంటెడ్ పండుగ చిత్రంలో దీపికా పిల్లి ఓ పాత్ర చేసింది. ఈసారి ఏకంగా ప్రదీప్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుందని టాక్. మరి ఇదే నిజమైతే దీపికా పెళ్లికి బంపర్ ఆఫర్ దక్కినట్లే. దీనిపై అధికార సమాచారం అందాల్సి ఉంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.